వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ నోటిఫికేషన్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చేసే ప్రతి కంటెంట్ కూడా నాకు తెలిసింది, అంతేకాకుండా డిపార్ట్మెంటల్లో ఉన్న కొంతమంది ఎంప్లాయర్స్ను తెలుసుకొని నేను చేస్తున్నానండి. ఏది కూడా ఊహించి కల్పితంగా అప్పటికప్పుడు చేసిందైతే కాదు. కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. నేను ఏ కంటెంట్ కూడా 100% వాస్తవం అంటేనే నేను మీకు పోస్ట్ చేస్తాను, లేకపోతే వీడియో కూడా చేయను. ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి కంటెంట్ మీద అవగాహన తెచ్చుకొని మాత్రమే మీకు నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అది నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ కొత్త వారు ఎవరైనా వస్తే వారు అవగాహన లోపం వల్ల కొన్ని కామెంట్స్ అయితే వేరేగా మాట్లాడుతున్నారు. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే, జీడిఎస్ నోటిఫికేషన్ అనేది ఈ వారంలో ఖచ్చితంగా వస్తుందండి. అంటే సోమవారం, మంగళవారం కాకుండా బుధవారం నుంచి శనివారం లోపు కంపల్సరిగా నోటిఫికేషన్ వస్తుంది. నేను జీడిఎస్ నాయకులతో అయితేనేమి, డిపార్ట్మెంటల్ ఎంప్లాయర్స్తో అయితేనేమి ఫోన్ చేసి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అండి. మనకు ఢిల్లీ ఎలక్షన్స్ నిన్నటితో కంప్లీట్ అయ్యాయి. 10వ తేదీ వరకు మనకు ఎలక్షన్ సంబంధించిన ఎన్నికల కోడ్ అనేది అమలవుతుంది కాబట్టి 10వ తేదీ ఇది కంప్లీట్ అవుతుంది. మనకు 11 నుంచి ఏ టైం అయినా మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కంపల్సరీగా మనకు శుక్రవారం లోపునే విడుదలయ్యే అవకాశం ఉంది. బుధ, గురు, శుక్రవారాల్లో మనకు విడుదలయ్యే అవకాశం ఉంది. కంపల్సరీగా ఈసారి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఒక మంచి నోటిఫికేషన్, ఒక భారీ నోటిఫికేషన్ వస్తుంది. దానికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ మార్క్స్ బేస్డ్గానే ఉంటుంది. పాయింట్స్, మార్క్స్ బేస్డ్గా మాత్రమే ఉంటుంది. ఓకేనా? మీరు ఎటువంటి అపోహలు వద్దు. ఈ నోటిఫికేషన్ ఎటువంటి చేంజెస్ ఉండవు. ఓకేనా? ప్రీవియస్ నోటిఫికేషన్ ఎలా జరిగిందో సేమ్ అలాగనే ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. ఓకేనా? చాలామంది నోటిఫికేషన్లో తప్పులు చేయడం వల్ల మీరు జాబ్ను కోల్పోయే అవకాశం ఉందండి. మనకు ఈ జాబ్ అనేది ఓన్లీ మార్క్స్ బేస్డ్ కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్, ఈవెన్ సింగిల్ లెటర్ కూడా మిస్ అయినా ఆర్ మిస్టేక్ అయినా కంపల్సరిగా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అంటే వెరిఫికేషన్ అప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. దయచేసి మీరు ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ అప్లై చేసేటప్పుడు మీరు 1కి 2 సార్లు చూసుకొని మార్క్స్ అయితేనేమి, మీరు ఎంచుకునే బోర్డు అయితేనేమి, మీ పేరు, మీ ఫాదర్ నేము అన్నీ కూడా 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టే చేయించుకోవాలి. నెక్స్ట్ ఈ 10th మార్క్ లిస్ట్ ఉన్నట్టే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ కూడా 10th బేస్డ్గా అప్లై కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఆధార్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఇవి మాత్రమే మీకు జాబ్ని తెచ్చిపెడతాయి. ఫస్ట్ మీకు హైయెస్ట్ మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ మీకు జాబ్ రావాలి అంటే అప్లై చేసే విధానంలో తప్పులు పోకుండా చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. ఒకవేళ తప్పులు వచ్చినా కూడా మీకు కరెక్షన్ అనేది ఉంటుందండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసి సబ్మిట్ చేసిన తర్వాత కూడా 1కి 2 సార్లు అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు మార్క్స్ ఇలాంటివి కరెక్ట్ చేసుకోలేవండి. మీరు జాగ్రత్తగా దాదాపు కరెక్షన్కు పోకుండా ఫస్టే మీరు నీట్గా చేసుకునేలా 1కి 2 సార్లు ఫిలప్ అంటే మీరు అప్లై చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయించుకోండి. ఎందుకంటే ఓన్లీ ఇది మార్క్స్ బేస్డ్ జాబ్ కాబట్టి మీరు అప్లై చేసిన దాని మీద ఆధారపడి మీకు జాబ్ వస్తుంది కాబట్టి దానికి మీరు కొంత అమౌంట్ చెల్లించైనా ఖచ్చితంగా మీరు కరెక్ట్గా అప్లై చేసుకోండి. ఓకేనా? జీడిఎస్ నోటిఫికేషను విడుదలయ్యే లోపు మీరు ముఖ్యంగా చేయవలసినవి సర్టిఫికేట్లన్నీ రెడీ చేసి పెట్టుకోవడం. వీటిలో ప్రధానమైనది మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్, అంటే 10th మార్క్ లిస్టు. ఇది రెడీ చేసి పెట్టుకోండి. ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, మీరు హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మీరు సపరేట్గా ఏం తేవాల్సిన అవసరం ఉండదండి. మీ ఎస్ఎస్సి సర్టిఫికేటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా సరిపోతుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే మీకు దగ్గరలోని పిహెచ్సి సెంటర్లో ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్
ఇవన్నీ కూడా 2 సెట్ల జెరాక్స్లు ప్లస్ ఈ ఒరిజినల్స్ తీసుకొని మీరు ఫస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళాలండి. ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. సెకండ్ వెరిఫికేషన్ మాత్రము మీరు ఏ డివిజన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఎక్కడైతే జాబ్ వస్తుందో అక్కడ మాత్రమే మీకు సెకండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మధ్య మన జీడిఎస్ నాయకులను పిలిపించి ఐడీసీ గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి. ఈ మీటింగ్లో ఇంకా చాలా విషయాలు చెప్తారనుకున్నాం, కానీ ఓన్లీ ఐడీసీల గురించే ఈ మీటింగ్ ముఖ్యంగా జరిగింది. ఈ ఐడీసీల గురించి చూసినట్లయితే ఐడీసీ అంటే ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్స్. ఇవి ప్రతి పట్టణంలో ఐడీసీలు స్థాపించబడుతున్నాయండి. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఐడీసీలు అయితే కన్ఫర్మ్గా వస్తున్నాయి. ఈ ఐడీసీల వల్ల ఏమైనా ఇప్పుడుండే పోస్టల్ ఎంప్లాయర్స్ అంటే బీపీఎంకు, ఏబీపీఎంకు, డాక్ సేవకులకు ఏమైనా సమస్య అంటే బీపీఎం, డాక్ సేవకు సమస్య ఉండదు, కానీ ఏబీపీఎంలకైతే ఖచ్చితంగా సమస్య ఏర్పడుతుందండి. అంటే ఇప్పుడున్న ఏబీపీఎంలకు ఎటువంటి సమస్య ఉండదు, కానీ ఇక రాబోయే రోజుల్లో ఏబీపీఎంలో రిక్రూట్మెంట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అని మనము దీని ద్వారా చెప్పుకోవచ్చు. మనకు అంతేకాకుండా అమెజాన్ వివిధ సంస్థలతో పోస్ట్ ఆఫీస్ అనేది టైఅప్ పెట్టుకోవడం జరుగుతుంది. వర్క్ లోడ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ఈ ఐడీసీలు అనేటివి ఎక్కువగా విస్తృతం చేస్తారని మనకు అర్థమైంది. ఈ జీడిఎస్ యూనియన్స్ ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్కలా వాటి గురించి కొన్ని డౌట్స్ని అయితే వెలిబుచ్చాయి. ఇవన్నీ పరిగణలో తీసుకొని దాదాపు 1 or 2 ఇయర్స్లో ఐడీసీలను విస్తృతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏబీపీఎం అనేవారు ఇంకా ముందు కొద్దిగా కష్టతరము ప్లస్ జాబులు కూడా సెక్యూర్గా ఉంటాయని కూడా మనం చెప్పలేము. ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే. ఈ వచ్చే నోటిఫికేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు మాత్రము ఈ వచ్చే నోటిఫికేషన్కు బీపీఎంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ డాక్ సేవకి ఇవ్వండి, ఆ తర్వాతనే ఏబీపీఎంకి ఇవ్వండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే బీపీఎంలకు రాబోయే రోజుల్లో వర్క్లోడ్ పెరిగినా వారికి సంబంధించి శాలరీస్ పెరుగుతాయి, మనల్ని బ్యాంకింగ్ సిస్టమ్ చేస్తారు, కాబట్టి అప్పుడు టార్గెట్స్ అనేటివి వేరే వారికి అప్పగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి బీపీఎంలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత డాక్ సేవక్ అనేవారు ఎస్ఓ పరిధిలోనే వర్క్ చేస్తారు, కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏబీపీఎంలకు మాత్రమే ఇప్పుడు జరుగుతుందండి మనకు మీటింగ్ కానీ దిశానిర్దేశాలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏబీపీఎం మీద జరుగుతుంది. నెక్స్ట్ మనకు బీపీఎం మీద కూడా చాలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు మనం వారి గురించి వివరంగా విశ్లేషిద్దాం. ప్రస్తుతానికైతే బీపీఎం, డాక్ సేవక్ తర్వాతనే ఏబీపీఎం మీరు ప్రిఫరెన్స్ చేసేదానికి చూడండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.